అసలు అంటే ఎందుకని ఇంత పొగడతలు ఒకరినొకరు నమస్తే పొగుడుకోవాల్సిన అండి. ప్రశంసించుకోవాల్సినటువంటి అంత అవసరం ఉందంటారా? నమస్తే. ముందుగా ప్రైమ్ నైన్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభోదయం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. అక్కడ జరిగిన విషయాన్ని మొత్తాన్ని గమనిస్తే మనకు అర్థమైన విషయం ఏంటంటే, స్వరడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా. చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్లి. ఇవి తప్పితే ఆయన చెప్పిన ఆంధ్రప్రదేశ్ కి ఈ మళ్ళీ రీస్టార్ట్ ప్రోగ్రామ్ కి ఒక్క రూపాయి అయినా నిధులు ఇచ్చాడా? గతంలో నీళ్లు మట్టి కొట్టి వెళ్ళాడు, ఈసారి గ్యాస్ కొట్టి వెళ్ళాడు. అంతగా మించి రాజధానికి ప్రత్యేకంగా ఏమన్నా ఆయన ప్రకటించాడా? ఒక్క విషయం మీరు టెక్నికల్ గా గమనించాలి. టెక్నికల్ విషయాలు వినపడుతుందండి నా వాయిస్? వినిపిస్తుంది, మాట్లాడండి. ఒక విషయం మీరు టెక్నికల్ గా ఒక విషయం గమనించాలి. రాజధాని 10 ఏళ్ళు అయింది, మనకు ఉమ్మడి రాజధాని ఇచ్చింది 10 ఏళ్లే. ఈ 10 ఏళ్ల కాలంలో ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా చట్టంలో పెట్టిన అంశాన్ని రాజధానిని మేమే నిర్మిస్తామని చెప్పి ఇంప్లిమెంట్ చేయకుండా 10 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నామని చెప్పడం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల చెవులో పూలు పెంచదాని విషయం గజెట్ లో పెట్టలేదు, బడ్జెట్ లో ఎలకేషన్ లేదు, గ్రాంట్ రూపంలో ఇవ్వలేదు, వరల్డ్ బ్యాంకు అప్పు అనౌన్స్ చేసి ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు. మీకు ఎక్కడ దాకా? ఎందుకంటే 26 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసి జంగిల్ క్లియరెన్స్ కింద డబ్బులు అనౌన్స్ చేసింది. జంగిల్ క్లియరెన్స్ చేసి వాళ్ళకి ఇంతవరకు బిల్లు ఇవ్వలేదు. 10 ఏళ్ల నాడు తీసుకున్న భూములకి ఇంతవరకు వాళ్ళకి ఎలకేట్ చేసిన పట్టాలు ఇవ్వలేదు, వాళ్ళకి ఇస్తామన్న ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు, టెన్యూర్ ప్రకారం సక్రమంగా కౌలు కట్టలేదు. ఇప్పుడు మళ్ళీ 44,000 ఎకరాలు సేకరించాలని మళ్ళీ అంటున్నారంటే మళ్ళీ ఒక ల్యాండ్ స్కామ్ కి తయారయ్యారు. మళ్ళీ తయారయ్యారు. ఇక్కడ చెప్పడం తప్పితే, డబ్బా కొట్టుకోవడం తప్పితే చేసింది ఏమీ లేదని రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. ప్రజల్ని భ్రమలో పెట్టి వీళ్ళ మెహర్బానీ కోసం రాష్ట్రాన్ని మొత్తాన్ని అక్కడికి తరలించి ప్రజా సొమ్ము ఖర్చు పెట్టి మీటింగులు పెట్టుకొని ఒకరినొకరిని పొగుడుకోవడం తప్పితే రాజధానికి ప్రభుత్వ సహకారం, కేంద్ర ప్రభుత్వ సహకారం ఏంటి, వాళ్ళు ఇస్తామన్న నిధులు ఏవి అనేది ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు నరేంద్ర మోడీ గారు. ఇంకా దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే మళ్ళీ ప్రజల్ని అది చేస్తున్నా ఇది చేస్తున్నామని మళ్ళీ మోసం చేయడానికి, ఇవన్నీ ఒకసారి మనం